దేశ సంపదను మోదీ ప్రభుత్వం అదానీ అంబానీకి దోచిపెడుతుందన్నారు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్. కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వెలిచల రాజేంద్రరావుకు మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. 10 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో పేదరికం పెరిగిందన్నారు. మతం పేరిట బీజేపీ రాజకీయం చేస్తుందని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో పాంచ్ న్యాయ్ పేరిట సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. రాజేంద్రరావుని కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే జోడెడ్లలాగా కలిసి పనిచేస్తామన్నారు ఆది శ్రీనివాస్. జరుగుతున్నటువంటి భారతదేశ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి వెలిచల రాజేంద్రరావు గారిని చేతు గుర్తుపై ఓటు వేసి గెలిపించమని సందర్భంగా మీకు పేరున మనవి చేస్తున్నా. గతంలో మనం కరీంనగర్ పార్లమెంటుకు వినోద్ కుమార్ గారికి ఒకసారి అవకాశం ఇచ్చినాం. అతను నాన్ లోకల్, వరంగల్ జిల్లా అయినప్పటికీ ఏం చేసిండు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినాక మన ప్రాంతానికైనా ఒకసారి ఆలోచన చేయమని కోరుతుంది. తర్వాత బండి సంజయ్కి ఒకసారి అవకాశం ఇచ్చినాం. ఏం చేసిండు మన ప్రాంతానికి ఎంపీ హోదాలో ఆలోచన చేయవలసింది కోరుతున్నాం. ఇద్దరికి చెరోసారి అవకాశం ఇచ్చిండ్రు. ఈసారి మూడోసారి మన ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి వెలిచల రాజేంద్రరావు గారికి అవకాశం ఇచ్చి దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి మరిగడ్డ, చందుర్తి, వేరు నియోజకవర్గం కీలక పాత్ర పోషించాలి. అందులో మనం అందరం ఉండాలి. అందుకే మీ అందరినీ చేతు గుర్తు కోటు వేసి గెలిపించమని పేరు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇద్దరికి అవకాశం ఇస్తే అటు రైతన్నల బాధలు, ఇటు నేతన్నల బాధలు, ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బాధలు పట్టించుకోకుండా ఓవైపు నేతలకు సంబంధించి మెగా టెక్స్టైల్ పార్క్ సిరిసిల్ల రావాల్సి ఉంటే వరంగల్ తీసుకుపోయిన వినోద్ కుమార్ కోటేద్దాం అంటున్నాం. గత కల్లాలప్పుడు కొనుగోలు కేంద్రం రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకొని బండి సంజయ్కి వినోద్ కుమార్ కోటేద్దామా ఆలోచించేయవలసిందని కోరుతా ఉన్నాం. మన ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజన్న ఆలయానికి నిధులు తీసుకురావాల్సి అవకాశం ఉన్నా ప్రసాద పథకంలో పట్టించుకొని బండి